సరే గారు వెల్కమ్ మేడం. Tavakkal Group of Schools, Mr. Abdul Aziz sir, Subjects District Legal Service Authority, Madam, Chief, dear parents, students. గోదావరి కృష్ణమ్మలు మన వీణాన సుభిక్షంగా ఉండాలి, స్వరాష్ట్రమైతే తాగే వాళ్ళు, రోజు తాగే అలవాటు ఉన్న వాళ్ళకి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ రావచ్చు, లివర్ క్యాన్సర్ రావచ్చు. అండ్ రేడియేషన్ ఎక్స్పోజర్ ఏమన్నా, సన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్నా, లేకపోతే ఎక్స్రేస్ ఎక్స్పోజర్ ఉన్నా, రేడాన్ గ్యాస్ ఎక్స్పోజర్ ఉన్నా స్కిన్ క్యాన్సర్స్ రావచ్చు. అండ్ ఫెమిలియల్ కూడా కొన్ని ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటాయి. పేరెంట్స్కి, గ్రాండ్ పేరెంట్స్కి ఉంటే పిల్లలకి, పేరెంట్స్కి ఎవరికైనా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా స్క్రీన్ చేసుకోవడం, చెకప్ చేసుకోవడం చేసుకుంటే తొందరగా డయాగ్నోజ్ అవుతుంది. ఇంకా అదర్ ఫ్యాక్టర్స్, అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఏమన్నా, లైక్ ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తిన్నా, ప్రాసెస్డ్ మీట్ ఎక్కువ తిన్నా, దాంతో క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బయట తినే ఫుడ్స్లో చాలా వాటిలో ఫుడ్ కలర్స్ వాడతారు, దాంతో కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏమీ లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువ ప్రోన్ ఫర్ క్యాన్సర్. అండ్ ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఇన్ఫెక్షన్, అట్లాంటివి ఏమన్నా ఉన్నా అవి వెంటనే ట్రీట్ చేసుకోకపోతే అది కూడా క్యాన్సర్కి దారితీస్తుంది. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు క్యాన్సర్ ఎట్లా కనుక్కోవాలి, దాని సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఫస్ట్ ప్రాబ్లం ఎట్లా స్టార్ట్ అవుతుంది, దాని గురించి తెలుసుకుందాం. ఎప్పుడైనా ఫీవర్ రావడం, ప్రొలాంగ్డ్ ఫీవర్, ఒక 1 month పైనే ఫీవర్ ఉండి మనం ఎన్ని డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గట్లేదు అంటే దానికి ఏమన్నా క్యాన్సర్లోకి వెళ్తుందా అని అదొక ఫస్ట్ సైన్ కావచ్చు. అండ్ ప్రొలాంగ్డ్ కాఫ్ ఉన్నా, దెన్ ఎక్కడైనా స్వెల్లింగ్ బాడీలో, ఇప్పుడు బ్రెస్ట్, విమెన్కి అయితే బ్రెస్ట్లో ఏమైనా స్వెల్లింగ్స్, నాడ్యూల్స్ ఏమన్నా పాల్పేట్ అయినా కూడా అవి వెంటనే పరీక్ష చేయించుకొని అది ఏమన్నా క్యాన్సరా అని టెస్ట్ చేయించుకొని వెంటనే డయాగ్నోస్ చేసుకుంటే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇక్కడైనా స్టమక్ పెయిన్ ఉంది, ప్రొలాంగ్ స్టమక్ పెయిన్ చాలా రోజుల నుంచి ఉంది, తగ్గట్లేదు అంటే అది కూడా క్యాన్సర్ కావచ్చు. సో దానికి కూడా టెస్టులు చేసుకోవాలి. అవగాహన సదస్సుని తవక్కల్ స్కూల్లో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ ఆఫ్ మంచిర్యాల్ వాళ్ళు నిన్న రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సార్ ఒక మంచి కార్యక్రమం. సో మన భారతదేశంలో ప్రస్తుత సమాజంలో ఈ క్యాన్సర్ ముమ్మారి చాలా విపరీతంగా పెరుగుతుంది. దీని మీద ప్రజలకు అవగాహన కలిగించాల్సిన ఆవశ్యకత ఉందని నిన్న సాయంత్రం నాకు 4 o'clockకి చెప్పిన వెంటనే నేను దాన్ని యాక్సెప్ట్ చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన టీచింగ్ నాన్ టీచింగ్ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా భారతదేశంలో క్యాన్సర్ నాకు తెలిసి కేరళ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటుంది. సో ప్రపంచ దేశాల్లో తీసుకున్నట్టయితే చాలా తక్కువగా ఉంది జపాన్ దేశంలో. సో మన భారతదేశంలో ప్రతి సంవత్సరం 1.5 million పీపుల్స్కి క్యాన్సర్ అతి వేగంగా వ్యాప్తి చెందుతుంది. సో లాస్ట్ ఇయర్ దాదాపు 40 లక్షల మందికి వచ్చినట్టు నిన్ననే నేను మొన్న పేపర్లో చూడడం జరిగింది. వరల్డ్ క్యాన్సర్ డే ఫిబ్రవరి 4th నాడు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అందులో దాదాపు చాలామంది అడ్వాన్స్ స్టేజ్లో, ప్రైమరీ స్టేజ్లో కనుక ఐడెంటిఫై అయితే దీన్ని మనం క్యూర్ చేసుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది మెడిసిన్స్తో. దాన్ని అవాయిడ్ చేయొచ్చు డెత్ రేషియోని. బట్ మనకు ఎటువంటి సిమ్టమ్స్ కూడా ఈ క్యాన్సర్ వ్యాధి ఉన్నట్టు మనకు అర్థం కాదు.
సడన్గా తెలిసిన వెంటనే మనం వెళ్తే అది అడ్వాన్స్ స్టేజ్లో ఉంటుంది. అప్పుడు ట్రీట్మెంట్ చేయడం డాక్టర్లకు చాలా కష్టతరమైన పనిగా డాక్టర్లు చెప్తూ ఉంటారు. ఇవాళ ఈ విషయాల్ని క్షుణ్ణంగా చాలా మంచిగా మన పిల్లలకి, ఎందుకంటే క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎవరు నివారించుకోవాలి, దీన్ని టొబాకోతోనా, సిగరెట్ స్మోకింగ్తోనా, చివింగ్ వల్లనా, లేకపోతే మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, లేకపోతే మనం ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ లేని కారణంగా, ఒబెసిటీ కారణంగా డిఫరెంట్ ఆర్గాన్స్కి క్యాన్సర్ ముమ్మారితో భారతదేశం విలవిల్లాడుతుంది. సో ఈ క్యాన్సర్ ముమ్మారిని మనం పారదోలాలంటే ప్రజల్లో, స్కూళ్ళల్లోనే చిన్నతనం నుంచే ఇది అవగాహన సదస్సు పెట్టాలని ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తవక్కల్ యాజమాన్యం ఎప్పుడు కూడా ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్కి గత 40 సంవత్సరాల నుంచి మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం. మొన్ననే మంచిర్యాలలో ప్రైవేట్ పాఠశాల సంఘం నుంచి రోడ్ సేఫ్టీ మెజర్స్ గురించి సిపి గారు ఆదేశం ఇచ్చిన వెంటనే ఓ మంచి ప్రోగ్రామ్ని మనం మంచిర్యాలలో రోడ్ యాక్సిడెంట్స్ గురించి నివారణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదే తవక్కల్ మెయిన్ బ్రాంచ్లో ఫ్రీ హెల్త్ క్యాంప్ కూడా మనం జూలై మంత్లో ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది 24. సో అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో. సో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానివ్వండి, సో మనకు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ సోషల్ సర్వీస్ రెస్పాన్సిబిలిటీ కింద మనకు ఏదైనా అడ్వైజ్ అడిగినప్పుడు, సజెషన్స్ అడిగినప్పుడు తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలని తవక్కల్ యాజమాన్యం గత 40 సంవత్సరాల నుంచి మేము పబ్లిక్కి విద్యతో పాటు సోషల్ ఇటువంటి కార్యక్రమాలని నిర్వహించడానికి మేము ముందుకు వస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, టీచర్స్కి, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి, పేరెంట్స్కి నేను కోర్టులో ఉండాలి. అలాంటిది నాకేం అవసరం వచ్చింది మీ అందరి ముందు నిలబడడానికి, మాట్లాడడానికి? కోర్టులో కదా ఉండాల్సిందే. నేను మీరు అందరూ జడ్జిని చూడాలంటే ఎక్కడ రావాలి? కోర్టుకే రావాలి, అవునా? అలాంటి మీ ముందు నేను రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సుప్రీంకోర్టు ఆదేశాల మటుకు ప్రతి నెల ఒక క్యాంప్ కండక్ట్ చేయాలి. స్కూల్లో, కాలేజ్లో, వర్కింగ్ ప్లేస్లో, ఎక్కడైనా కానీ ప్రతి ఒక్క టాపిక్ని తీసుకొని అవేర్నెస్ తీసుకొని రావాలి. చెప్తూ సీనియర్ సివిల్ జడ్జ్ క్యాడర్లో ఉన్న నన్ను, అలాగే ఏ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళు ఇన్ కొలాబరేషన్ అండ్ కోఆపరేషన్ వాళ్ళతో, మా డిఫెన్స్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్తో మేము ఇలా క్యాంప్స్ కండక్ట్ చేయమని ఆదేశాలు వచ్చాయి. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ హియర్ టుడే. సో మీకు తెలిసిందే 4th రోజు వరల్డ్ క్యాన్సర్ డే, 3rd రోజు ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే, ఇవన్నీ వచ్చాయి. సో వార్షికోత్సవం జరుగుతుంది కాబట్టి ఏ రోజు ఫ్రీ ఉంటే ఆ రోజు మేము కండక్ట్ చేస్తున్నాం. సో నా గురించి, కోర్టు గురించి, మంచిర్యాల గురించి తర్వాత చెప్తే, మేడం బీయింగ్ ఒక జడ్జి కాకుండా ఒక ఉమెన్గా నాకు డౌట్స్ ఉన్నాయి. బట్ చాలామంది లేడీ టీచర్స్కి, ఇక్కడ ఉన్న లేడీస్కి కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి, మేబీ చెప్పలేకపోవచ్చు. యూ క్యాన్ సెట్ మ్యామ్, యూ క్యాన్ సెట్. మేడం ప్రతి ఒక్క లేడీకి మెనోపాజ్ అనేది కంపల్సరీ వస్తుంది. అది కామన్ అండ్ ఇన్ఎవిటబుల్, అవునా కాదండి? వస్తుందా? ప్రతి ఒక్కరం నేచర్. సో మేడం మరి మెనోపాజ్ వచ్చాక అలా క్యాన్సర్ రాకుండా కాపాడుకునే ఎలా ప్రివెన్షన్? ఇంకొకటి మేడం, చాలా మాకు నా రీసెర్చ్, మేబీ ఐఎమ్ ఇల్లిటరేట్ ఇన్ మెడికల్ ఫీల్డ్ బికాస్ ఐ కమ్ ఫ్రమ్ లీగల్ బ్యాక్గ్రౌండ్. మేబీ అది నా అపోహ కావచ్చు, నా అజ్ఞానం కావచ్చు. లేడీస్కి ఎందుకు క్యాన్సర్ వస్తుంది, అది కూడా బ్రెస్ట్ క్యాన్సరే ఎక్కువ ఎందుకు వస్తుంది, యూట్రస్, సర్వికల్ అని ఎందుకు వస్తుంది, అది రాకుండా మేము ఏమైనా చేయగలుగుతామా? సో ఒక జడ్జి కాకుండా ఒక ఉమెన్గా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంటైర్ ఇక్కడ లేడీస్ కోసం, టీచర్స్ కోసం ఆస్కింగ్ మ్యామ్, ప్లీజ్ టెల్ us. బ్రెస్ట్ క్యాన్సర్ ప్రివలెన్స్ అయితే ఫీమేల్స్లో ఎక్కువే ఉంది. దానికి జెనెటిక్ కాజెస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్, ఫుడ్ ఫ్యాక్టర్స్ కూడా కావచ్చు. అండ్ దానికి యాక్చువల్గా రెగ్యులర్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఎక్కడైనా స్వెల్లింగ్స్ ఉన్నాయి అంటే వెంటనే మనము డాక్టర్కి సంప్రదించాలి. అండ్ గవర్నమెంట్ వైజ్ కూడా ఇప్పుడు టెస్ట్ ఉన్నాయి, మ్యామోగ్రఫీ అంటారు దాన్ని. సో ఆ టెస్ట్ చేయించుకుంటే మనకి ఎంతవరకు రిస్క్ ఉంది అది తెలుస్తుంది. 35 years అబవ్ ఫీమేల్స్ అందరూ కూడా 5 yearsకి ఒకసారి ఆ టెస్ట్ చేయించుకుంటూ ఉంటే వాళ్ళకి ఏమైనా రిస్క్ ఉందా అనేది మనం తెలుసుకోవచ్చు. దెన్ ఇంకోటి సర్వైకల్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ గురించి కూడా అడిగారు మేడం. సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి మనకి యాక్చువల్గా ఇప్పుడు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి అది క్యాన్సర్కి దారితీస్తుంది. సో ఇప్పుడు ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్కి మనకి వ్యాక్సిన్ ఉంది. అది 9 years అప్పటి నుంచి గర్ల్స్కి ఇస్తారు. ప్రైవేట్లో అవైలబుల్ ఉంది, ఇప్పుడు గవర్నమెంట్లో ఇంకా స్టార్ట్ చేయలేదు. సో అది 3 doses ఉంటాయి. ఒక టైప్ 3 doses ఉంటాయి, ఇంకొక టైప్ 2 doses ఉంటాయి. సో 9 to 26 years వరకు ఇస్తారు. ఇంకొక టైప్ అయితే 9 to 45 years వరకు కూడా ఇస్తారు. అది యాక్చువల్గా క్యాన్సర్ వచ్చేది లేట్ స్టేజెస్లో అరౌండ్ 40 తర్వాతే వస్తుంది. బట్ మనం ముందు నుంచి వ్యాక్సిన్ ఇస్తే అది ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. క్యాన్సర్ కోసం
కోసం ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ కూడా ఉంది, ప్యాప్స్మియర్ అని. అది కూడా అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో చేస్తారు. సో 40 ఇయర్స్ 35 ఇయర్స్ అబవ్ వాళ్ళందరూ ఎవ్రీ 5 ఇయర్స్ అది చేయించుకుంటూ ఉంటే వాళ్ళకి ఏమైనా రిస్క్ ఉందా? ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే ఫుల్లీ క్యూరబుల్.